నేపథ్యంలో మనకందరికీ వచ్చే ఒక సాధారణమైన ప్రశ్న లోతు కుమార్తెల వివాదం. లోతు తన కుమార్తెతో పిల్లల్ని కంటాడు. ఇందులో లోతు తప్పు ఎక్కువగా ఉందా? లోతు కుమార్తెల తప్పు ఎక్కువగా ఉందా? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అయితే ఈరోజు మనం దాని సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. మనం దీనికి సమాధానాన్ని వెతకాలి అంటే మనం ముందుగా హ్మ్. అక్కడ పరిస్థితులు ఏంటనేది మనం చాలా తీవ్రంగా గమనించాలి. అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు గొడవ జరిగినప్పుడు అబ్రాము తనను తాను చాలా తగ్గించుకొని చాయిస్ లోతుకిస్తాడన్నమాట. లోతుకి చాయిస్ ఇచ్చేసి "నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు. మిగిలిన ప్రదేశంలోకి నేను వెళ్తాను" అని చెప్పేసి అంటాడన్నమాట. యాక్చువల్‌గా లోతును తీసుకొని వచ్చింది ఎవరు? అబ్రహాం. అబ్రహాము లోతుని తీసుకొనొచ్చాడు కాబట్టి లోతుకు ఏం చెప్పాలి లోతప్పుడు? "నువ్వే ఫస్ట్ సెలెక్ట్ చేసుకో. నువ్వు వదిలేసిన ప్రదేశాన్ని నేను తీసుకుంటానని" చెప్పాలి. కానీ లోతు అలా చెప్పలేదు. అబ్రాహాం సెలెక్ట్ చేసుకో అని చెప్పంగానే లోతు చుట్టూ చూసి మంచి పచ్చటి ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. అంటే ఇక్కడ కొంచెము లోతు యొక్క తగ్గింపు అనేది కనిపించడం లేదనమాట. లోతు లోకాన్ని కోరుకున్నాడనమాట. ఆస్తిని కోరుకున్నాడు, అందాన్ని కోరుకున్నాడు. అంటే అందమైన ప్రకృతి, తాను ప్రశాంతంగా జీవించాలని అనుకున్నాడు తప్ప దేవుని యొక్క ఆజ్ఞకు వినయం చూయించలేదనమాట. విధేయత చూయించలేదు. అక్కడ ఒక మిస్టేక్ జరిగిందనమాట. అతనేం చేశాడు? సొదొమ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అదేమో మంచి ఫలభరితంగా కనబడుతుంది. సస్యశ్యామలంగా ఉంది. కానీ దేవుని ఆజ్ఞను అతను అడగలేదు. దేవునికి విధేయత చూయించలేదన్నమాట. కానీ అబ్రాహాము విధేయత చూయించాడు. అందుకని చెప్పేసి లోతుకే చాయిస్ ఇచ్చాడు. లోతేమో చాయిస్ తీసుకొని ఎళ్ళాడు. మనం కూడా దేవుణ్ణి అడగకుండా, దేవుని యొక్క పర్మిషన్ తీసుకోకుండా మనకు నచ్చిన ప్రదేశానికి వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయని గనుక ఒక చక్కటి ఉదాహరణ ఇది. లోతు నీతిమంతుడే. లోతు మంచివాడే. కానీ సొదొమ మనుషులు అస్సలు మంచివాళ్ళు కాదు. చుట్టూ ఉన్న సర్కిల్ చాలా బ్యాడ్ సర్కిల్ అనమాట. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకునే పరిస్థితులను బట్టి కూడా నీ యొక్క మైండ్ సెట్ అనేది లేదంటే నీ యొక్క డెస్టినీ అనేది మారుతుందనడానికి ఒక చక్కటి ఉదాహరణ అనమాట. సొదొమకెళ్ళాడు. లోతు చాలా నిజాయితీగా ఉన్నాడు. చాలా బాగున్నాడు. కానీ లోతు పక్కన ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయన్నమాట. లోతు కుమార్తెలు అతని మాట వినడం మానేశారు. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ చాలా దుష్టులు, చాలా భయంకరమైన పాపం మునిగిపోయారు. కానీ లోతు ఒక్కడు ఎంత కాలం అని చెప్పేసి ఆహ్, నిజాయితీగా ఉన్నాడు. నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఎంత నిలబెట్టుకున్నా ఊరు మొత్తం నాశనం కావడంతో దేవుడే స్వయంగా దిగివచ్చి సొదొమ గొమొర్రాలను నాశనం చేసేటప్పుడు లోతును అతని ఇద్దరి కూతుర్లను మాత్రమే బయటికి తీసుకొనొచ్చాడు. వీళ్ళు బయటకొచ్చిన తర్వాత ఒక గుహలో నివసించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే, సొదొమ ప్రాంతము, గొమొర్రా ప్రాంతం బాగా కాలిపోయినప్పుడు ఆహ్, భయంకరమైన అగ్ని వచ్చింది. అగ్ని గంధకాలు ఆకాశం నుంచి కురిసాయి. అప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే ఆహ్, భయానక వాతావరణం అన్నమాట. ఎంత భయానక వాతావరణం అంటే, అసలు యుద్ధాన్ని చేసిన తర్వాత, లేదంటే ఒక యుద్ధ ప్రదేశం నుంచి నువ్వు తప్పించుకున్న తర్వాత, ప్రాణంతో బయటపడ్డ తర్వాత ఒక్కొక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇంకొన్ని రోజులు బతుకుతామా? చనిపోతామా? అసలు ఎలా ఉంటది పరిస్థితి అని ఒక టెన్షన్ వాతావరణం ఉంటదన్నమాట. ఒక భయంకరమైన వాతావరణం ఉంటది. ఆ భయంకరమైన వాతావరణంలో లోతు ఉన్నాడన్నమాట. అంటే చుట్టుపక్కల మనుషులు ఎవరు లేరు. తన ఇద్దరు కూతుర్లు తను తప్ప ఇంకొకరు లేరు. తన భార్య ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది. ఇటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నాడన్నమాట లోతు. ప్లస్ ఆల్రెడీ లోతు కూతుర్లేమో ఆ సొదొమలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు కొంచెం అక్కడ పరిస్థితులకు అలవాటు పడిపోయి, అక్కడ ఉన్న విపరీతమైన ధోరణికి అలవాటు పడిపోయారనమాట. ఆ సొదొమ మనుషులు ఎంత భయంకరులంటే, మనకు 19వ అధ్యాయంలో తెలుసు కదా! లోతు ఇంటికి వచ్చిన ఆ దేవదూతలను, ఆ మనుషులను కూడా పంపి బయటికి మేము వాళ్ళను వాడుకోవాలి అని చెప్పేసి భయంకరంగా గోల చేశారనమాట. అంత భయంకరమైన మనుషులనమాట వాళ్ళు. ఆ భయంకరమైన స్వభావాలు కొంచెం వీళ్ళలో కూడా వచ్చాయన్నమాట. సో, ఆ ఈవిల్ థాట్‌లో ఈళ్ళు కూతురు ఆలోచించారు. ఇక్కడ సందర్భం ఏంటంటే, కూతుర్లు ఆలోచించారు తప్ప లోతు ఆ విధంగా ఆలోచించలేదు. లోతుకు ఆ మైండ్‌సెట్ లేదు. కానీ భయంకరమైన భయముంది. యుద్ధాన్ని చూసాడు. ప్రపంచ మనుషులందరూ నాశనం అయిపోయారేమో, ఇంక మేము ముగ్గురమే మిగిలామేమో అనే ఒక భయం ఇంకా అతనిలో ఉండిపోయింది. కానీ లోతు కూతుర్ల ఆలోచన విధానం వేరుగా ఉంది. వాళ్ళు కూడా భయపడుతున్నారు కానీ, మనం ముగ్గురం మిగిలిపోయినట్టున్నాం. నెక్స్ట్ భూమి మీద మనుషులు కావాలంటే ఏం చేయాలి? ఇంక తప్పదు అన్నట్టుగా వాళ్ళు ఒక భయంకరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయంలో లోతు పాత్ర లేదు. కేవలం లోతు కూతుర్ల పాత్ర మాత్రమే ఉంది. సో, వాళ్ళేం చేశారు? మద్యం తాగించారు. ఆ భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో మైండ్ సెట్ కూడా సరిగ్గా లేక లోతు తనకు తెలియకుండానే చేశారు. అంటే తెలియకుండా అంటే తన ఇన్వాల్వ్‌మెంట్ లేదు. ఒక ఉదాహరణ చెప్పినట్లయితే ఆహ్, డెస్టినీ అనేది అతనికి తెలియకుండా అక్కడ ప్లాన్ జరిగిందనమాట. అతనికి తెలియకుండానే అది రూపించబడింది. ఇది ఎలా చెప్పాలంటే నాకు క్లారిటీగా మన 'అల్లు అర్జున్' సినిమా ఏదది? ఏదో సినిమా ఉంటుందండి 'జులై'. 'జులైలో' వాడు వ్యాన్ నడుపుతుంటారు. లారీ. లాస్ట్‌లో డబ్బున్న లారీ నడుపుతుంటారు. కానీ ఆ లారీ ఎక్కడికి వెళ్ళాలనేది ఈడు ఫోన్‌లో నిర్ణయిస్తుంటాడు. ఎవరు? హీరో ఫోన్‌లో నిర్ణయిస్తుంటాడు. ఈ డ్రైవర్ తాను నడుపుతున్నా అనుకుంటాడు కానీ వాడు హీరో ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటాడో అక్కడికి తీసుకెళ్ళిపోతాడనమాట వాడిని. అదే విధంగా లోతు విషయంలో జరిగింది. లోతు ప్లానింగ్ లేదు యాక్చువల్‌గా తన కూతుర్లతో తను ఎళ్ళాలనే ఆలోచన అతనికి లేదు. కానీ
వాళ్ళ కూతుళ్ళు చేసిన పనికి వాళ్ళు మద్యం తాగించడంతో అతనికి తెలియకుండానే ఈ విషయం జరిగిందనమాట. అలా అక్కడ సందర్భం రాయబడింది. అది యాక్చువల్‌గా అక్కడ ఉన్న సంఘటనకు అర్థమని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అంటే దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే నువ్వు ఎంత మంచివాడివైనా, నువ్వు ఎంత నీతిమంతుడివైనా, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా దుష్టులున్న ప్రదేశంలో ఉండకు. దేవుని సన్నిధిలో ఉండు. దేవుని నిర్ణయంపై ఆధారపడి ఉండు. దేవుడిని అడిగే ఏ పనైనా చెయ్యి. దేవుడిని అడగకుండా చేయకు అనేది ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ ఏందంటే మద్యాన్ని అస్సలు తీసుకోకూడదు. అవి ఎంత ప్రమాదకరమైందంటే నువ్వు ఎంత మంచివాడివైనా, నువ్వు ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నా కూడా నీతో తప్పు చేయించగలదు. అంత ప్రమాదకరమైనది మద్యం అనమాట. అందుకే మద్యానికి దూరంగా ఉండాలని చెప్పబడేందుకే అందులో ఆ సంఘటన రాయబడింది. ఇంకొకటేంటంటే దేవుడు నీతి గలవాడు. ఆయన ఎవరి పాపాలను కూడా వదిలిపెట్టడనమాట. ఎంత నీతిమంతుడైనా, ఎంత కష్టంగా బతికినా నిన్ను కూడా అద్దంలాగా చూపిస్తాడనమాట. దేవుడు తప్పులను దాచిపెట్టాడు. కాబట్టే ఆ సంఘటన అక్కడ రాయించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మద్యానికి దూరంగా ఉండండి. దేవుని ఆలోచనకు దగ్గరగా ఉండాలి. ఇదే విషయంలో నోవాహు విషయంలో కూడా జరిగింది. అంటే నోవాహు ఎంత నీతిమంతుడుగా ఉన్నప్పటికీ ఈ జలప్రళయం ద్వారా కేవలం అతను మాత్రమే రక్షింపబడినప్పటికీ మళ్ళీ మద్యం తాగి తప్పిస్తాడు. అంటే మద్యం తాగితే నువ్వు ఎంత నీతిమంతుడు అయినా కూడా నువ్వు తప్పు చేస్తావు నీకు తెలియకుండానే. మద్యానికి దూరంగా ఉండడం అనేది ఒక మంచి చక్కటి ఎగ్జాంపుల్ అనమాట. అందుకే దీన్ని ఇక్కడ రాయించారు. దీన్ని చూసైనా సరే ఇప్పటి నుంచైనా సరే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీనిపైన ఇంకా మీకేమన్నా డౌట్లుంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ గనుక మీరు మొట్టమొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.